శని వక్రదశ అంటే అది ఒక సాంప్రదాయమైనటువంటి ఒక ఆచారమే. గ్రహాలన్నీ కూడా వక్రిస్తాయి, మళ్ళీ యథాస్థానానికి వస్తాయి. ఈ వక్రం వచ్చినంత మాత్రాన రాశి మారిపోయే అవకాశాలు లేవు. శని ఇప్పుడు ప్రస్తుతానికి మేనంలోనే ఉన్నాడు. మేనంలో ఉండేటప్పుడు శని ప్రభావం అంతగా బాధించదు. ఎందుకంటే గురుక్షేత్రమైనటువంటి మేనంలో ఉన్నాడు కాబట్టి శని ప్రభావం కొంచెం తగ్గే ఉంటుంది. మకరంలో కానీ, కుంభంలో కానీ, మేనంలో కానీ ఉండేటప్పుడు వాళ్ళకి ఆ తాలూకా అష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ, ద్వితీయ శని కానీ, జన్మశని కానీ ఎవరికైనా వచ్చినప్పుడు అవి శుభ ఫలితాన్నే శని ప్రసాదిస్తాడు. కొంతవరకు శుభాన్ని ప్రసాదిస్తాడే కానీ ఎవరికి కూడా ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణంలో శని తాలూకా ప్రభావం లేదు అని చెప్పుకోవచ్చు. అయితే ఆ శని ప్రభావం ప్రతి వాళ్ళకి ఏంటంటే, శని అంటే భయపడే తత్వం ఉంది చాలామందికి. మనం తరిచి చూస్తే, జాతకాంశం తరిచి చూస్తే శని గొప్ప బలవంతుడు. కాబట్టి శని మనకు చాలా ఉపకారం చేసేటువంటి ఒక మంచి దైవం అని మనం గ్రహించగలుగుతాం. ఇకపోతే అప్పుడుండేటువంటి గోచారంలో వాళ్ళ తరగతి స్థితిగతులన్నీ పరిశీలించిన తర్వాత మాత్రమే శని ప్రభావాన్ని మనం చూడగలగాలి. శని ప్రభావం వల్ల ఇప్పుడు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి జనాలు అనుకోవడం మాత్రం శోచనీయం కాదు. కాబట్టి ఇతర గ్రహాల తరగ ప్రభావం కూడా మనం గమనించాలి. అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇది వక్రగతి వల్ల వచ్చేటువంటి వక్రం అనేది మాత్రం దానివల్ల చెడు ప్రభావాలు వస్తాయనుకోవడం మాత్రం అపోహ. ఆ వక్రగతిలో కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయే తప్ప అది ప్రళయంగా మరీ ప్రత్యేకించి ప్రమాదకరమైన వాతావరణంలో వ్యక్తికి కూడా హాని చేసేటువంటి తత్వం మాత్రం ఉండదని గమనించవచ్చు. కాబట్టి గోచారంలో ఇప్పుడు ఉండేటువంటి 3 గ్రహాల తాలూకా పరిశీలన మాత్రం చాలా అవసరం. మిథునంలో ఉన్నాడు గురుడు. మేషరాశి వారికి తృతీయ స్థితి అవుతుంది. బాలారిష దోషప్రదుడు అవుతాడు. కాబట్టి వాళ్ళు జాగ్రత్త పడాలి. మీనరాశి వారికి అర్ధాశ్రమ గురుడు అవుతాడు. మీనం, మేషం, వృషభం, మిథునం అవుతుంది. అర్ధాశ్రమ గురుడు అవుతాడు. వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలి. తర్వాత కుంభరాశి వారికి లగ్నమందు రాహు ఉన్నాడు కాబట్టి, 5వ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి కొంతమందికి దాంపత్య విషయంలో అంత సంతానం కలగడానికి మాత్రం కొంచెం రకాల ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే వాళ్ళకి అంతవరకు కాదు. గురుని తాలూకు దృష్టి కూడా కుంభం మీద పడుతుంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి కూడా గురు ప్రభావం అంతగా పెద్దగా ఇబ్బంది పెట్టదని గమనించవచ్చు. ఇలాగ మనం ఏంటంటే గోచారంలో ప్రతి గ్రహం తాలూకా ప్రభావాన్ని కూడా గమనించి జాగ్రత్తగా వెసుకున్నప్పుడు ఈ గురుని తాలూకా 2 క్షేత్రాలు, వృషభంలో ఉండేటప్పుడు శత్రుక్షేత్రం ఇందాక చెప్పుకున్నాం. తర్వాత మిథునంలో ఉండేటప్పుడు ఉభయ కేంద్రాధిపతి కాబట్టి ఈ 2 సంవత్సరాలు గురు ప్రభావం సన్నగిలుతుంది. కాబట్టి అందరూ కొంచెం జాగరూకతతో ఉండగలిగితే దానికి తగినట్టుగా పరిహారాలు ఉన్నాయి. ఆ పరిహారాలు ఏంటంటే వ్యక్తిగతంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా అవసరమైతే అక్కడ ఉన్నటువంటి స్థానికులకి జ్యోతిష్శాస్త్ర నిపుణులకి సంప్రదించవచ్చు. లేకపోతే నా నెంబర్ స్కోరింగ్ అవుతుంది. ఆ నెంబర్తో మీరు సంప్రదించినట్లయితే తప్పకుండా దానికి చిన్న పరిష్కారాలు అనేది తెలియజేయడం జరుగుతుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. దైవం ఎప్పుడైనా అపకారం చేయదని గమనించాలి.